చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి పూజలు చేస్తా ఉన్నారా? ఓం నమో శివాయ నమో శివాయ అని పూజలు చేస్తా ఉన్నారే. ఒక్క దేవుడు మెచ్చిండు వరమూడి గట్టిండు అలనాడు పలదేవుడు మెచ్చిండు పలమూడి గట్టంగా అలనాడు ద్వారకూరి ద్వారకాపురి పట్నం లోపల ఉగ్రసేను భార్య ఉగ్రవతి వాళ్ళ కనుకనేమి సంతానం ఓడిగట్టంగా మగవాడు ఓడిగట్టినప్పుడు కనుకనేమి కాలనాడు దేవదేవుడు కనుకనైనా కొన్ని రోజులు కనుక మగవాడు ఓడిగట్టినాక సాది సవరించి పెద్ది పెంచే ఇంకా 12 ఏళ్ళకైనా కౌసులంట పేరు కొన్ని రోజుల కనుకనే మగవాడు ఉన్నాడు కానీ బలగమెత్తివాడ హడివాడు లేకబాయే గోత్రమెత్తివాడ ఒక మగవాడు పుట్టింది గాని బలగమెత్తివాడ హాడిబాల లేకబాయే ఆడిబాల కోసము అరటి పండ్ల పూజలు చేయంగా కనుకనే మీ అలనాడు సాధించంగా కొన్ని రోజులు పూజలు చేయంగా ఆడవిల్ల జనమెత్తనాయమ్మా ఆడవిల్ల పేరు అమ్మవారి దేవగంట పేరు పెట్టి పిల్లలు వెంటబట్టారా ఎప్పుడుగా పెద్దవాడు పెరిగి పెద్దగా అవుతున్నాడు. పెద్దవాడుగా ఎప్పుడుగా కంసపు పాలుడు పెరిగి పెద్దగా అవుతున్నాడు. ఆడవిల్లలు ఉన్నది రా నాయనా దేవకంట పేరు పెట్టనా దేవకంట పేరు పెట్టి పెంచంగా 5 నెలల బాలగా వస్తున్నదమ్మో కొడుకో కంసభూపాల తల్లిదండ్రిగా ఎప్పుడుగా పరమవద చెందుతానన్నారు. కొడుక కంసభూపాలుడా మమ్మల్ని కూడు దూరం కొడుతున్నది కాడు రమ్మంటున్నది కొడుక ఇలాగా మేము శల్య మరణం అయిపోతున్నాము కొడుకో
కనుక నీ చెల్లెని కనుక సాది సవరించవయ్యా అన్నప్పుడు కనుక దేవా కౌసుడు కనుకనేమి తల్లి తండ్రిని కనుక కార్యకర్త తీసుకొని గురి పట్నము రాజవేల పట్టేనమ్మా గురి పట్నము రాజవేల పట్టేనా దేశవేల పట్టేనమ్మా దేశవేల పట్టేనా కౌసుడే రాజవేల దేశవేల పట్టే కౌసు రాజా ఎంతవయ్య ఓ రామ కౌసుడా కొన్ని దినాలు రాజవేలుడు దేశవేలుడు చెల్లెల దేవకమ్మ రామమ్మ చెల్లెలా నా చిన్ని చెల్లెలా రామమ్మ చెల్లెలా నా చిన్ని చెల్లెలు రామమ్మ దేవాకి నా చిన్ని చెల్లెలా రామమ్మ దేవాకి నా చిన్ని చెల్లెలా చెల్లెల దేవకమ్మ ఇవాళ ద్వారకు పరివర్తం లోపల మేక సంగరీతి మనం ఉంటుంది చెల్లెలా పచ్చిపాలు పోసేనా పావురంగదాదేనమ్మా పచ్చిపాలు పోసేనా పావురంగదాదేనా నెయ్యివాలు పోసేనా నేవరంగదాదేనమ్మా నెయ్యివాలు పోసేనా చెల్లెలా 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 అన్నయ్య చెల్లెలా అన్నయ్య చెల్లెలా దేవకమ్మ ఇయ్యాల ద్వారకాపురి పట్నం లోపల మేక సల్లరి మనమున్నము చెల్లెలా దేవకమ్మ ఆటో బంధువునైన నేను చుట్టానైన నేనే పక్కనైన నేనే చెల్లెలా దేవకమ్మ అల్లారు ముద్దుల నీకు కనుక నేవి ప్రేమతోడి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ లేకుండా ఇచ్చుతుండు దాని రాజా కంసుడైనా రాజా కంసగోపాలుడు అమ్మ ఒక చేత రాజ్యం వేలుకుండా ఓ చేత ఆడి వాళ్ళని కాపాడుతున్నాడు చేతుల్లో ఉన్న మంత్రులు కళ్ళవార చూసానా కళ్యాణం కానిదిగా రాజ్యం వేలొద్దు కళ్యాణం కానిదిగా దేశం వేలొద్దు రాజులు కళ్ళవార చూస్తున్నారు రా నాయనా. ఆ యొక్క మంత్రులే పెళ్లి గాని బయ్యరాదు ఇవాళ కనుక మీ రాజ్యం వేలరాదు కచ్చిరేకరాదు కలం పట్టరాదు జనాభా లెక్క రాయరాదు ఇవాళ కనుక మీ పండు చేను పోతూ ఉంటే పండాల నాడు పండు చేనులో ఉన్న ప్రతాపి గణపయ్య 12వ జగిలి పొల్లిపోతూ ఉన్నాడు ఇవాళ కనుకనేమి రాజా రాజా ద్వారకాపురి పట్నం వేలే రాజుకు కంస భూపాలు కనుకనేమి లగ్గం కాకపాయే నాగవెల్లి కాకపాయే వేద బ్రాహ్మణులంతా కలిసికని కనుకనేమి ఈడికోళ్ళ దగ్గర ఇబ్రేణపట్నం లోపల వేదాల వెంకయ్య కన్నబిడ్డ కనుకనేమి అమ్మవారు అశ్వదేవిని తీసుకొచ్చి కనుకనేమి ఇవాళ లోపలనైనా కళ్యాణం చెయ్యంగా లగ్గం వల్ల చేసేనా కదేవి శ్రీదేవిని ప్రేమతోటి వెళ్ళిరా ప్రేమతోటి వెళ్ళిరా కంసుడే కంస భూపాలకైనా ఈ ప్రేమపట్టం నుంచి కనుక శ్రీదేవిని తీసుకొచ్చి అంగరంగ వైభవం కళ్యాణం చేయబట్టే ఈడికోల దగ్గర ఊరు పెద్ద మనుషులందరూ కలిసినారు ఈడికోల దగ్గర ఇబ్రేణపట్నం లోపల వేదాల వెంకయ్య
వాళ్ళకన్నా బిడ్డ అస్తిదేవిని తీసుకొచ్చి కనుకనే అంగరంగ వైభవంగా కలింగ కనుకనే ఇవాళ కళ్యాణం చేయంగా ఇవాళ కనుకనే మీ కంసుడు అస్తిదేవి చెల్లె దేవకమ్మ రాజమీద పట్టేనమ్మా రావమ్మ ఓ బామా శ్రీదేవి రావమ్మ ఓ బామా శ్రీదేవి రావమ్మ ఓ బామా శ్రీదేవి నాదా ప్రాణేశ్వర ఏమమ్మా నాదా ప్రాణేశ్వరుడ రాజ్యం వేలబోతున్నవా బామ్మ శ్రీదేవి నీ చెల్లెలున్నదా నాదా నాదా ఒకవేళ నీ చెల్లెలు దేవకమ్మ ఉన్నదా నాదా ఇప్పటిదాకా ఓ చేత రాజ్యం వేలుకుంటా ఓ చేత చెల్లెలు చూసుకున్నావయ్యా నా చేతిలో కూడా పెట్టినవా నీవు రావమ్మ నారిమణి నారిమణి రావమ్మ నారిమణి నారిమణి ఓయ్ బామ్మ శ్రీదేవి శ్రీదేవి రావమ్మ శ్రీదేవి శ్రీదేవి నా చెల్లెలున్నది దేవకమ్మ నా చెల్లె దేవకమ్మ దేవకమ్మ రావమ్మ నారిమణి నారిమణి నా చెల్లెలున్నది దేవకమ్మ నా చెల్లె దేవకమ్మ ముక్కు 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 పచ్చలారని నా చెల్లె దేవకమ్మ నా చెల్లె దేవకమ్మకు అవ్వంట తెలియదు పువ్వంట అవ్వంట తెలియదు పువ్వంట తెలియదు బామ నారిమాణి ఇయ్యాల రోజుల్లో నా చెల్లె దేవకమ్మున్నది ఇన్ని రోజులు కనుకనే ఈ ద్వారకాపురి పట్నం లోపల ఒక చేత చేపడక ఓరే ఈ ద్వారకాపురి పట్నం లోపల ఒక చేత రాజ్యం వెళ్ళిన ఒక చేత నా చెల్లెని సాది సవరించి సైకిల్ దొక్కటోని చేసిన నా చెల్లె దేవకమ్మ దేవకమ్మ హై హై నా చెల్లె దేవకమ్మ దేవకమ్మ రావమ్మ చెల్లె నా చెల్లె రామ రాపే ఉత్పమా పోతున్నావా రాజ్యం వేలు పోతున్నావా నా చెల్లెని కనుక నీ చేతు లోపల పెడుతున్నా ఇవాళ కనుకనేమి ఈ ద్వారకాపురి పట్నం రాజ్యమేళంగా దేశమేళంగా పోతూ ఉన్న బామ నారిమాణి నా చెల్లెకు దేవకమ్మ కనుకనేమి ఆవిగింజ ఎంత అపాయం వచ్చినా ఇవాళ కనుకనేమి బామ నా చెల్లెని కనుకనేమి అల్లారు ముద్దుగా ఇవాళ కనుక నా చెల్లెని ఎంత మంచిగా దాదుకున్నా పచ్చి పాలు పోసినా పావురంగా దాదిన నెయ్యి పాలు పోసినా నెవ్వురంగా దాదినా నా చెల్లెని స్కూల్ పోతే సార్ కొడతారని స్కూల్ కూడా తోలే నా చెల్లెలా దేవకి ఒకటే వర్తం ఇది మొదలాడిందే ఉంది కాదే ఎప్పుడు పోవాలి కూడా చూస్తున్నావు అనే అట్లా అంటే నేను అయ్యా నువ్వు రాకే వెళ్తాను నువ్వు పిల్లని నేను చూసుకుంటా అండగా మంచిగా చూసుకో సరిపోను చూసుకుంటా ఇప్పుడు ఇది బుడుముంగా ఈడ ముడితాడు చేస్తుంది మరి సరే పర్వాలేదు అనుకోని రాజా కౌసుడైనా రాజా కౌసుడు రాజా కౌసుడే గదేవ కౌసుడమ్మా ఈడి కోడ దగ్గర ఏడుగొస్తున్నాడమ్మా కలి 7 మేడలు పెట్టి అలనాడు కనుకనేమి కచ్చిరి దారి బట్టి ద్వారకాపురి రాజ్యం కనుకనేమి కచ్చిరి మీదికి వచ్చే కౌసుడే రాజ్యమేల బట్టేనా దేశమేల బట్టేనమ్మా పొద్దు
పొద్దు చూడ పట్టణమే కొండమంగళో మాపు చూడ పట్టణమే మల్లగడో కాశీ నాగటి నీళ్ళు ముందు గ్రామాలు కరిగడేవి పెళ్లి కాని వేద బ్రాహ్మణులకు పెళ్లిళ్ళు చేపిస్తూ ఉన్నాడు భూము లేని వాళ్ళకు భూములు ఇస్తూ ఉన్నాడు అచ్చగాల మెచ్చగాల కరిగడేవి అన్నం ఉన్న వాళ్ళకి అన్నం పెడతా ఉన్న కంసుడైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్న దేవ కంసుడైన కరిగడేమి ద్వారకాపురి పట్టణం లోపల చిన్న అపాయం లేకుండా సాగబట్టే రాజ్యమైన వచ్చేనా దేశమైన వచ్చేనా అతల వితల మాటల నాడు కరిగడేవి దేవ కంసుడైనా రాజ్యవేలంగా దేశవేలంగానైనా అలనాడు దేవరకాపురి పట్టణం లోపల అచ్చగానికి వెచ్చగానికి అన్న ఉన్న వాళ్ళకి అన్న వలేల వాళ్ళకి దారు చూపట్ట పెట్ట కంసుడే ఒకనాడు సైమవంత నాయమ్మ ఇది రాజా దేవా కంసుడైనా ఒకనాడు సైమందు మట్ట మధ్యాహ్నం రోజుల 12 గంటల టైం లోపల రాజ్యం వెళ్తున్నాడు దేశం వెళ్తున్నాడు కానీ ఈ అలనాడు కనుక ద్వారకాపురి పట్టమంతా ఒక ఎత్తు తోడగుట్టిన నా చెల్లె 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 దేవకమ్మ ఒక ఎత్తు ఇవాళ కనుకనేమి నా చెల్లె దేవకమ్మ నా నారిమణి చేతుల లోపల పెట్టిన దాని అన్యం నీ చూడబోది దాని పుణ్యం నీ చూడబోతిని నా చెల్లెలని ఎంత ఇబ్బంది పెడుతుందో అనుకోని దేవా కంసుడైనా ఆడికెళ్ళి కంసుడు గాడికెళ్ళి కంసుడు దేవా కంసుడమ్మా అలా నాడగరికనేవి కచ్చిరి వదిలిపెట్టి కళ్యాణి వేరే దారి బట్టే పొద్దున్నాక తింటవే ఆడివారా పొద్దున్నాక తింటవే ఆడివారా నీ అన్న ఈ స్కూల్ వాళ్ళకు కూడా తోలలేడా తోల లేకుండా పర్వాలేదు నేను నేర్పుతా గిట్టాకి తింటవే, గిట్టాకి తింటవు. ఏయ్, రావమ్మానే దేవకి రావమ్మానే దేవకి రావమ్మానే దేవకి అడివారా దేవకి ఇసుంట రావే బామా చిన్నగానే కొడతది మరి ఆడిల్ల దేవకి పబ్బ తల్ల పట్టుకోవు రామ రామ ఏయ్ పబ్బ తల్ల పట్టుకోవు రామ రామ నీ అన్న మెత్తగా తెచ్చి పెడుతుంటే బొట్టుగా తిని పంతున్నవా బామ ఏయ్ ఏయ్ ఆడిల్ల దేవకి దేవకమ్మ ఏయ్ ఆడిల్ల దేవకి దేవకమ్మ ఒరి ఆడిబాల ఉంటే దేవకమ్మ ఆడిబాల ఉన్నవే దేవకమ్మ మామా అన్న అను అన్నంత లోపాల మర్య మిగలాది అన్నంత లోపాల మర్య మిగలాది రాజా కంసుడు దేవా కంసుడు కళ్యాణి వేడ దారి వట్టేనా కళ్యాణి వేడ దారి వట్టేనా ఎకరాని కొండాలు ఎక్కి వస్తున్నాడే ఎకరాని కొండాలు దిగి వస్తున్నాడా ఎకరాని కొండాలు దిగి వస్తున్నాడు వేడుకో రవమ్మానే ఓయ్ రమావే అడ్డానవడి విలోపల నుంచి అడిగినేమి ఎక్కరాని కొండలు ఎక్కి వచ్చుకుంటా దిగరాని కొండలు దిగి వచ్చుకుంటా కటకట తర్వాత కొట్టేవాడి రాజా కంసుడే కటకట తర్వాత నాయమ్మ
కంఠనాదం పోయింది, గర్భాన పడ్డది, శంకునాదం పోయింది, చెవిలో ఒకటి పడ్డది, కనకట తర్వాత చెవిలో కూడా పడ్డది. అమ్మవారు వాసుదేవి గురుడు శివులార ఇన్నది అసుదేవి దేవి. ఎల్లగాని ఎల్ల సమయం కాని సమయం అందు 12 గంటల సమయంలో పడ్డ నా నాలుడే వస్తాడు, నా భర్త వస్తాడు అనుకున్నదిరా దేవి. ఐవారికి చేతిలో మంగళార్తి పట్టుకున్నది. ఒకటవ తర్వాత రంగ దాటుకుంటా, రెండవ తర్వాత రూపంగా ఎల్లుకుంటా, మూడో తర్వాత ముందుగా దాటినా భర్త బేటీకి వచ్చిన రావయ్యా నేనాడుడా అంగిలో నాలింగమా ఆచారానే మంతుడా లింగిలో నా కోసమా అంగిలో నా లింగమా నాదో ఎల్లగాని ఎల్ల సమయం కాని సమయం అందు 12 గంటల సమయం అవుతున్నది నాదా. కుడికున్నది వాళ్ళు ఎడమకు తిప్పుకున్నది దేవత సుదేవి, ఎడమకున్నది వాళ్ళు కుడికి తిప్పుతున్నదే. రావయ్యానే నాదుడా, రావయ్యానే నాదుడా, కుడి పాదం లేపెన, కుడి పాదం లేపెన, ఎడమ పాదం గడిగన, కుడి వాదు కురులతోటి కురులనే దుర్శన, కురులల్లానే దుర్శన. మామల వరవమ్మరావే అసిదేవి. రావమ్మ నారివాణి నారివాణి, రావమ్మ నారివాణి నారివాణి, అమ్మ రావమ్మ నారివాణి అసిదేవి, రావమ్మ నారివామ అసిదేవి. ఎడువాయ నాయి సెల్లే నాయి సెల్లే, నాయి సెల్లే దేవకమ్మ దేవకమ్మ, రావమ్మ నాయి సెల్లే నాయి సెల్లే. నా చెల్లెలేమంటావు? కాదే ముసలాన్న కాదు దూర్చిపెట్టి ఇందు లోపల కదేమి బారకాపురి పట్నం లోపల రాజ్యం ఒకే ఎత్తు, నా చెల్లె ఒకే ఎత్తు. నా చెల్లె లేని నీకేమున్నది ఒక్కటే కొడుతున్నావు. లంబిడి కొడతావా? నిన్న మమ్మూ నువ్వు అసలు పోవే, కొట్టయ్యా నేను పోనే, కొట్టయ్యా కొట్టనే, కొట్టయ్యా. ఏమైంది? ఏమైంది? అదే నా చెల్లెల మీద అంత కోపం ఏమిటి వచ్చింది నీకు? ఇద్దరు చెప్పి నాకు కింద ఓ ఇక ఓడనిచ్చిన మైకి ఒక్కడే పట్టుకొని ఒక్కటే వరుడు పెట్టుకుని అదే బామా సరే ఓకే అండి, చెప్పండి చెప్పండి. ఈ చెల్లెలు ఉన్నది ఆ చేతిలో పెట్టావా? పాలు తాగమని గిలాస్ ఇచ్చిన గిలాస్ దెంగితే నీకా
చెప్పు ఇంతలో వాసి వస్తే కట్టిన వేసేదో అన్న పోయి అడిగింది కూర్చుంది 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 మోదల పిల్ల సంతకి కూర్చుందయ్యా మహాశ్రీదేవి చెల్లెలా నా చెల్లెలు దేవకమ్మ ఐసా పని చెప్పలే ఐసా పని చెప్పలే పాలే తాగమన్నా నువ్వా గిలాస నిండి పాలు గిలాస నిండి అమ్మ అయితే ఎంత మరి చెప్పు ఇచ్చునయ్యా ఇలాంటి గిలాస నిండి ఇచ్చినవా చెల్లెలా దేవకమ్మ చెల్లెమ్మానే చెల్లెలా నా చిన్ని చెల్లెలమ్మ రావమ్మ చెల్లెలా నా చిన్ని దేవాయమ్మ రావమ్మ చెల్లె మంచికోసారి నీ అశ్వదేవి చెల్లె చెల్లె ఏమైంది ఏమిటి కొట్టింది ఇల్లు కన్నా ఇల్లు కన్నా ఊపితే నన్ను పొట్టు కూడా పోయింది రామమ్మ శ్రీదేవి శ్రీదేవి రామమ్మ శ్రీదేవి శ్రీదేవి ఏమైంది చెప్పే కొడితే కొట్టింది ఎరుగుతా అయితే కానీ మా మహర్షిదేవి ఏందో అన్న నేను ఏందా నా చెల్లెళ్ళు ఏమన్నావే చెల్లెలా వదిన ఏమన్నది పొట్టు కూడా పోయింది మా మహర్షిదేవి నా చెల్లెదేవటి దేవకమ్మ ఇందేశ మందిలోనా మేకసల్ల రీతిగా మీ ముందువే వరకు ఊరి బట్టమూలా రాజ్యం ఎత్తైంది నా చెల్లె ఎత్తైంది అర్ధనా ఈశ్వరి నా భార్య పనుకొని నీ చేతు లోపల పెడితే నా చెల్లెల్ని కనుక చెయ్యరాని చేతులతోటి నువ్వు మారబాధ పెట్టిన వాడు అశ్వదేవి ఉన్నదే అమ్మ రామమ్మ అశ్వదేవి అశ్వదేవి నా చెల్లెలున్నదే నా చెల్లెలు నా చెల్లెలు ఉన్నదే మామా ఎడ్డిది నా చెల్లె ఏమి తెలియదు నా చెల్లెని నా చెల్లెని కొట్టినవా నా చెల్లెకు 12 ఏళ్ళు అవుతున్నది ఆకిలు ఎట్లా ఉంటాయో తెలియదు ఇల్లు ఎట్లా ఉంటాయో తెలియదు బట్టలు ఎట్లా ఉంటాయో తెలియదు చెల్లెలా ఇవాళ గడగడమే కత్తి కిందకాయ వేసి కండగలిగేమి చిత్తులు మీద పోతే నా పేరు కోసభూపహల్ గారు చెల్లెలా మామా సాది సవరించి సాగిరి ఏమని చెప్తే నా చెల్లెలకి పని చెప్తావే నాదా నువ్వు నాదానికే నిన్ను పొట్టు
దానికి అర్థం ఉంది నాదా మోగోని కోపము ఎన్నాళ్ళు మాట ఎన్నాళ్ళు నాదా రేపు రేపు కొన్నాళ్ళకు తీసుకుపోయి మన అడవిలను ఓ ఇంట పెడతామయ్యా ఓ ఇంట పెట్టినప్పుడు నీ ఇంట్లో అడవిల్లే ఓ ఇంట అడవిల్లనా నాదా తీసుకుపోయి ఓ ఇంట్లో వేసినప్పుడు పని సక్రమం చేసుకోవాలి ఇల్లు శుద్ధి చేసుకోవాలి నాదా భయంతో పానువులు నేర్పినా ఓ నాదా పానువులు నేర్పినా ఎంత ముద్దుకున్నావే నా సిన్ని నారేమని బామా నారేమని నాకు అర్థం తెలియదా నిన్ను పెట్టిన ఏమన్నా ఉంటే క్షమించు నా చిన్ని మరదలా నా చెల్లెని కనుకనేమి నాకన్నా ఎక్కువ ప్రేమతో చూసుకుంటున్న చెల్లెలా నా చెల్లెల్ని కనుకనేమి అసిదేవి మన ఇద్దరం కనుకనేమి కళ్ళ తల్లి తీటు చూసుకుంటున్నామా నేను పెడతా కానీ సరే కానీ చెల్లె గోయాల పప్పు పలారు వండి తింటామని పప్పు పలారం కానీ ఆ సారు అన్నయ్య ఓ చెల్లె చెల్లె వచ్చిన ఈ దాసిది చెప్పింది పట్టుకో చెల్లె వేసిన వేసింది నిమ్మలైన వేసింది కాదే మామిడికాయ పచ్చడి అనాలి అదే పోసిన చెల్లె పెరుగా పోసిన చెల్లె పెడతా కాదే ఏమైంది చెల్లె కలిపిన చెల్లె చెల్లెరా దేవకమ్మ అల్లాలి అన్నాను కేసరి ఎప్పుడే ఇంకో అయితే మన పెద్ద కథ అవుతుంది చెల్లే రేపు గింజ అడవిలో గింజ అడవిలో కాదు పనులు నేర్చుకోవాలని చెప్పింది అట్నే వదిలే కన్నతల్లితో సమానం చెల్లె అట్ట అనకూడదే మంచిదే చెల్లె మంచిగా చూసుకుంది కదా ప్రేమతోటి చూసుకున్నాడు కదా నిన్ను నేనింటుంటే ప్రజలంతా ఎక్కడ పోతారు నేను కూర్చుంటా ఎవరు నిన్న జోచుడు ఆనంద జోచుడు ఆనంద జోచుడు ఆనంద నీకు రాకు నూరేలే నీకు వేయాలే నీకు రాకు నూరేలే
తల్లికి ఇందనూ నెల్లు నేను అన్న తల్లికి ఏమైంది ఏసీ పెట్టి తల్లి ఇగో నా సెల్ ఏమైంది సీఎం పడతలేదు చెల్లె రావమ్మ నా సెల్లె దేవారమ్మ రాజ్యమేల వచ్చేనా దేశమేల వచ్చేనమ్మ చెల్లెలా ఏమైంది చెల్లె వదిలేంట అసలు వదిలే ముక్కు పక్కల అమ్మో చెల్లెకి కొంచెం ఉంది ముక్కు అమ్మాయినావే నాయన నేనే చెల్లెలా నేను రాజు సవరించి పెంచి పెద్ద చేసి ఒక ఇంటికి నేను చేసేటోడు నేను ఎక్కువ కూర్చుంటావు అమ్మనే ఏమన్నా కానీ అన్నప్పుడు కనుకనేమి దేవా కంసుడైన రాజమేలంగా దేశమేలంగా ఎన్ని దినాలైనా ఎన్ని దేశాలైనా కనుక దేవా కంసుడు వేద బ్రాహ్మణ విలిపియాలి నా చెల్లె పేరు మీద నా పేరు మీద జాత కర్మాలు చూపియాలి నా చెల్లె మంచి గండాన అలనాడు ఏ చెల్లాన పుట్టిందో నా చెల్లెలు ఇవాళ రోజుల్లో నాకు మా చెల్లెలకి నామకరణ చేయాలని దేవా కంసుడైనా రాజకంసుడైనా ఎప్పుడుగా రాజ్యమేలు తండ్రిగా మంత్రులు తీసుకొని అమ్మ రాజమేలుతున్నాడమ్మ రామ రామ చెప్పు ఏందో కొన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు గడుపుతున్నారమ్మా నీరుగా తరిని కురుస్తూనే వంతది నీరుగా తరిని కురుస్తూనే పరిని వంతదమ్మా ఒకవేళ రాజ్యం వెలుకున్నాడు 7 సంవత్సరాలు గడవంగా ఒకవేళ ధరణి పూస్తలేదు ధరణి వంతలేదు వర్షాలు లేవురా నాయన ఒకవేళ వర్షాలు లేవు పంటలు వండలేవు పశువులు కనుక పశువుల పంచకం పిల్లారగిలుస్తుంది పిల్ల పంచకం తెల్లారగిలుస్తున్నది అక్కడగా కరువు ఏర్పడుతున్నది రా నాయనా రాజకంసుడు కళ్ళవార చూస్తున్నాడే కంసుడు ఎప్పుడుగా వేద బ్రాహ్మణుల విలువిస్తున్నాడమ్మా వేద బ్రాహ్మణుల విలువించి ఆ చోట కూర్చుండబెట్టి సభ ఏర్పాటు చేసి వేదాలు కూడా రాదు శాస్త్రాలు చూడరయ్యా రామ రామ శాస్త్రాలు చూడరయ్యో రామ రామ ఆ యొక్క వేద బ్రహ్మణులైనా వేదాలుగా తిప్పి చూడంగా శాస్త్రాలు చూడంగా ఏం జరుగుతున్నదే అయ్యో రాజకంసుడు ఏమైంది అయ్యగారులు మంత్రులారా అయ్యా వేద బ్రాహ్మణులారా ఈ తోడ పుట్టని అందరూ మీరందరూ ఇయ్యాల కలిగినవి నా పల్లె గండమా పట్నం గండమా ఊరు గండమా వాడ గండమా రాజ్యానికి కరువు వచ్చింది దేశానికి కరువు వచ్చింది
ఏమి కావచ్చు అచ్చగాని కన్నీరా బిచ్చగాని కన్నీరా అడిదేశి పరదేశి అలా కనుక నా పట్నం లోపల కర్రెందుకు ఏర్పడ్డది అంటారు. కర్ర ఎందుకు ఏర్పడ్డది నాదా నా తోడు చెప్పరాదు ఓరి బాబా. అయ్యా వేద బ్రాహ్మణులారా అయ్యా ఏమి లేదు నాయన, ఈ కరువు ఎందుకు ఏర్పడ్డది అంటే నీ తోడ పుట్టింది ఎందరు నాయన? నా తోడ పుట్టింది నా చెల్లెలు ఒకటే దేవకమ్మ. చెల్లెలు దేవకమ్మ నీ తోడ పుట్టింది. నా తోడ సరే పర్వాలేదు, నీ తోడ పుట్టిన చెల్లెలు దేవకమ్మ అంటున్నవే. సరే పర్వాలేదు.